హలో ఆల్. ఈ వీడియోలో ది బాంబింగ్ ఆఫ్ పాన్ AM 103 లిమిటెడ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. టోటల్ గా 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 58 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజ్ ఉంటాయి. సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. అండ్ స్టోరీ ప్లాట్ సింపుల్ గా చెప్పాలంటే 1988 ఆ టైం లైన్ లో అప్రాక్సిమేట్లీ లండన్ నుంచి న్యూయార్క్ వెళ్తున్న పాన్ AM ఫ్లైట్ 103 అయితే స్కాట్లాండ్ లోని లాకర్ బీ మీదుగా వెళ్తుండగా ఒక బ్లాస్ట్ కి అయితే గురవుతుంది అనమాట. అందులో చాలా మంది అయితే చనిపోతారు. ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి స్కాటిష్ పోలీస్ అండ్ FBI కలిసి ఏం చేశారన్నది, ఆ ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది, అసలు ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది, ఇవన్నీ తెలుసుకోవడానికి ఏం చేశారన్నది మీరు ఈ సిరీస్ లో చూడడం అయితే జరుగుద్ది. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు వన్ థింగ్ ఏంటంటే, ఇదే కాన్సెప్ట్ మీద జియో హాట్స్టార్ లో లాకర్ బి అని చెప్పి ఒక సిరీస్ ఉంటుంది. నేను దాని గురించి రివ్యూ పెట్టడం జరిగింది. అది నాకు ఇష్టం అని కూడా చెప్పాను. నేను సజెస్ట్ కూడా చేశాను అన్నమాట. ఈ లాకర్ బి కి ఈ పాన్ AM 103 కి డిఫరెన్స్ ఏంటంటే, లాకర్ బి లో మీకు విక్టిమ్ ఫ్యామిలీస్ గురించి, ముఖ్యంగా జిమ్ స్వైర్ అని చెప్పేసి తన కూతురికి న్యాయం కోసం చేసిన పోరాటం మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది అనమాట. బట్ ది బాంబింగ్ ఆఫ్ పాన్ AM 103 లో మాత్రం స్కాటిష్ పోలీస్ అండ్ అలాగే FBI ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది, ఎవిడెన్సెస్ ఎలా కలెక్ట్ చేశారు, కేసు ఎలా సాల్వ్ చేశారు అనే ఇన్వెస్టిగేషన్ యాంగిల్ మీద ఉంటుంది. సో రెండు కూడా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్. మీరు ఇన్ కేసు లాకర్ బి చూసినా సరే కానీ ఇది ఇంకోసారి ట్రై చేయొచ్చు, ఎందుకంటే పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్ కాబట్టి. సో నేను ఎందుకే ట్రై చేశాను. ఇక ఓవరాల్ గా నాకు ఈ సిరీస్ ఎలా అనిపించింది అంటే, నాకైతే వర్కౌట్ అయింది భయ్య. నాకైతే గివ్ ఇట్ ట్రై అని చెప్తా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ఇన్వెస్టిగేషన్ చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. హాలీవుడ్ స్టైల్ ట్విస్ట్ల కంటే రియల్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందో అదే చూపించారు. సో రియాలిటీ తగ్గట్టుగా ఉంటుంది, బాగా వర్కౌట్ అయింది. అండ్ అలాగే ఎమోషనల్ ఇంపాక్ట్ కూడా బాగుంటుంది. టీమ్ ఫ్యామిలీస్ బాధను కూడా చాలా రెస్పెక్ట్ఫుల్ గా చూపిస్తారన్నమాట. ఎమోషన్ కోసం ఫోర్స్డ్ సీన్స్ అయితే ఎక్కడ పెట్టలేదు, గ్రౌండెడ్ గానే మెయింటైన్ చేశారు. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. మెయిన్ లీడ్స్ క్యారెక్టర్స్ కానీ, పీటర్ ముల్లర్ మరియు మిగతా సైడ్ క్యారెక్టర్స్ వాళ్ళందరి పర్ఫార్మెన్సెస్ కూడా చాలా న్యాచురల్ గా ఉంటాయి. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఎపిసోడ్ లో కొత్త ఎవిడెన్స్ రావడం వల్ల క్యూరియాసిటీ అయితే మెయింటైన్ అవుతుంటుంది అనమాట. ఎక్కడ కూడా మరి డ్రాగ్ చేసి బోర్ తెప్పించే విధంగా ఉండదు. అండ్ ఇంకా ఆబ్వియస్లీ ప్రొడక్షన్ క్వాలిటీ 1988 పీరియడ్ రీక్రియేషన్ కాబట్టి ఎయిర్పోర్ట్ గానీ, లాకర్ బే టౌన్ గానీ, క్రైమ్ సీన్స్ గానీ, కాస్ట్యూమ్స్ గానీ అన్ని కూడా చాలా అథెంటిక్ గా అనిపిస్తాయి. ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ఇది పూర్తిగా ఇన్వెస్టిగేషన్ డ్రామా అనమాట. ఫాస్ట్ పేస్ థ్రిల్లర్ అనుకుని చూస్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. చాలా స్లోగా ఉంటుంది సిరీస్. అండ్ యాక్షన్ ఉండదు. ఎంటర్టైన్మెంట్ కోసం చూసే వరకు కూడా ఇది సాటిస్ఫాక్షన్ ఇవ్వదు ఈ సిరీస్. సో చూడొద్దు మీరు వాటి కోసం ఎక్స్పెక్ట్ చేసినట్లయితే. అండ్ అలాగే పొలిటికల్ డిస్కషన్స్, లీగల్ ప్రొసీజర్స్, ఎలాంటి థీమ్స్ ఎక్కువగా రన్ అవుతూ ఉంటాయి. వీటి పరంగా ఓకే అనుకుంటేనే సిరీస్ చూడండి, లేదంటే లేదు. సింపుల్ గా చెప్పాలంటే, మీరు కనుక ట్రూ స్టోరీ డ్రామాస్ కానీ, ఇన్వెస్టిగేషన్ సిరీస్ కానీ, ఈ క్రైమ్ ప్రొసీడ్యూరల్స్ కానీ, ఎలాంటి సిరీస్లు, ఎలాంటి డ్రామాస్ ఇష్టమో మేము ట్రై చేస్తాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై, లేదంటే వర్కౌట్ అవ్వదు. ఓకేనా? మీకైతే ఇది నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఒకసారి ట్రై చేయొచ్చు అని చెప్తాను నేనైతే. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్. బాయ్.